ఇంట్లో అందరూ చాలా బిజీగా ఉన్నారు. సో నేను ఒక్కదాన్ని అయితే ఖాళీగా ఉన్నట్టు అనిపిస్తున్నాను కదా. సో నాని వచ్చి ఫస్ట్ టైము ఎన్సీసీ ట్రైనింగ్కి అయితే వెళ్తున్నాడండి. సో మొత్తం అయితే అన్నీ రెడీ చేసేసుకుంటున్నాడు, చూస్తున్నారు కదా. ఏది మిస్ అవ్వకుండా 10 రోజుల క్యాంపు. ఫస్ట్ టైం వాడు పుట్టి పెరిగి నన్ను వదిలి వెళ్ళడం. నేను ఎప్పుడు ఎక్కడికైతే పంపలేదు, ఫస్ట్ టైం అనమాట. నాకు చాలా అసలు ఎలా ఉంటాడో ఏంటని చాలా భయంగా ఉంది. సో ముందు చాలా బిజీగా ఉన్నాడు. నేను ఏడుస్తున్నానా లేదా కూడా 10 సార్లు వచ్చి అడుగుతాడు. సో నేను బాగానే ఉన్నానని చెప్పాను. సో చాలా బిజీగా అన్నీ రెడీ చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఒకసారి చూసేద్దాం ఏమేమి పట్టుకెళ్తున్నాడో. మొత్తం చూస్తున్నారు కదా, అది వచ్చేసి లోపల ఆల్రెడీ ఎన్సీసీ యూనిఫామ్ అలాగే ఎన్సీసీ టీషర్ట్ అవి పెట్టేసుకున్నాడు. సో వచ్చేసి ఎన్సీసీ టోపీ అవి. సో ఇంకొచ్చేసి ఇవన్నీ యూనిఫామ్సే, ఇవన్నీ ట్రాక్స్ అనమాట. వాడు అక్కడ ట్రైనింగ్ అవ్వడానికి టీషర్ట్స్, ట్రాక్స్, యోగా మ్యాట్ కూడా తీసుకున్నాడు. అలాగే A4 షీట్స్, అలాగే 2 pairs షూస్ తీసుకున్నాడు. సో ఇంకా పోతే వాడు అక్కడ బ్రష్, సోపు, బాత్కి చేయడానికి, వాష్ చేసుకోవడానికి, ఆయిల్, పౌడర్స్, కలర్ పెన్సిల్స్, టవల్స్, అలాగే ఇన్నర్ వేర్స్ మొత్తం కూడా నీట్గా అన్నీ ప్యాక్ చేసేసుకుంటున్నాడు. సో ఫస్ట్ చిన్న సూట్ కేసు అనుకున్నాం. సో అదైతే అసలు సరిపోవట్లేదు. సో అందువల్ల మళ్ళీ మార్చి పెద్దది తీసుకున్నాము. సో పెద్దదైతే కొంచెం దానికి కూడా కంఫర్టబుల్గా ఉంటుంది. నానే ఇంకేదో మర్చిపోయాం, ప్లేటు, గ్లాసు, స్పూను, వాటర్, ఎంటీ వాటర్ బాటిల్. సో మొత్తం చూసారు కదా, ఈ విధంగా అయితే మొత్తం చదువుకున్నాడు. సో గౌతమ్ చూడండి, వాళ్ళ తమ్ముడు వెళ్ళిపోతున్నాడని ఫీల్గా ఉన్నాడో ఆనందంగా ఉన్నాడో అర్థం కావట్లేదు నాకు అస్సలు. సో మొత్తానికి ఇలా మొత్తం చాలా బిజీగా ఉన్నారు. మొత్తానికైతే ఈ విధంగా అన్నీ ప్యాక్ చేసుకుంటున్నాడు. మార్నింగ్ 6:30కి అనమాట తను జర్నీ స్టార్ట్ చేస్తాడు. సో అందరూ కూడా తనకి బ్లెస్సింగ్స్ అందించండి. సో జాగ్రత్తగా వాడు వెళ్ళి రావాలని నిజంగా నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇలాంటి రోజు వస్తుందని మాత్రం నాకు కన్ఫర్మ్గా తెలుసు. అది ఎంత త్వరగా వస్తుంది అని నేనైతే అస్సలు అనుకోలేదు. నిజం చెప్తున్నాను, ఇప్పటి వరకు కూడా ఎప్పుడు రిలేషన్ చుట్టాల వాళ్ళ ఇంటికి వెళ్ళినా సరే అలా మార్నింగ్ వెళ్ళామా, ఇంకా నెక్స్ట్ మన ఈవినింగ్ కల్లా వచ్చేసామా, అంతేగాని ఎప్పుడు కూడా నేను ఎక్కడా వాళ్ళని అలా స్టే చేయనివ్వలేదు. సో వాడు అక్కడ ఎలా ఉంటాడా అనేసి చాలా టెన్షన్గా ఉంది. చూడాలి ఈ 10 daysలో నేను ఎంత మిస్ అవుతానో. వాడికి అస్సలు నా మీద ఏమీ లేదు. అసలు చూడండి ఎలా నవ్వుతున్నాడో కదా. నాని, నువ్వు హ్యాపీ కదా? నువ్వు చాలా హ్యాపీలా నాకు అర్థమవుతుంది. చూడండి మరి మాత్రం చాలా హ్యాపీగా ఉన్నట్టున్నాడు. సో ఎలా అయితేనేంటి, ఫ్యూచర్లో పిల్లలు బాగుపడితే చూడాలి అన్నదే మన కోరిక. కాబట్టి దేనికైనా నేను యాక్సెప్ట్ చేస్తాను. కాకపోతే కొంచెం అంటే నేను ముందు ప్రిపేర్ అవ్వాలి ఈ 10 days ఎలా ఉంటానా అనేసి. సో ముందు నన్ను నేను సంపాదించుకోవాలి. సో ముందు నాకు ధైర్యం కావాలని దేవుడికి కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను ఇప్పటి వరకు వాడు పుట్టి పెరిగి నేను ఎప్పుడూ విడిచిపెట్టి ఉండిందే లేదు. అందుకనేసి సో వాడు వెళ్ళి వచ్చేంతవరకు జాగ్రత్తగా ఉండాలి అని, మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా వాడితో ఉండాలని, అలాగే వాడు ట్రైనింగ్లో కూడా మంచిగా సక్సెస్ అవ్వాలని, మంచి ర్యాంక్ తెచ్చుకోవాలని, మంచిగా సర్టిఫికేట్ అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలా అయితే మొత్తం నీట్గా ప్యాక్ చేసేసుకుంటున్నాడు. కానీ ఒక్కటి మేము అడిగామన్నమాట. సో అంటే బయట ఫుడ్ ఏమైనా తీసుకురావచ్చా సార్ అని. కానీ సార్ అన్నారు బయట ఫుడ్ నాట్ అలౌడ్ అని. సో వాడు ఏం తింటాడా ఏంటా అని, అంటే స్నాక్స్ టైంలో కూడా ఉంటుంది. అంటే సార్కి ఆల్రెడీ నేను కాల్ చేసి అడిగితే ఓకే మీరేం భయపడకండి అన్నీ ఉంటాయి, బయట నుంచి జంక్ ఫుడ్ ఏమీ తీసుకురాకూడదు అనేసి. మళ్ళీ చెప్పలేం కదా, పిల్లలందరూ ఒక్క దగ్గరే ఉంటారు, ఒక్కలాగే తినాలి అని ఉంటాయి కదా. సో అందువల్ల ఫుడ్ కూడా నాట్ అలౌడ్ అని చెప్పేశారు. అందువల్ల మొత్తానికి అయితే ప్యాక్ అయితే చేసేసుకుంటున్నాడు. ఇంకొద్ది గంటల్లో మార్నింగే రెడీ అయిపోతాడు అనమాట. చూస్తున్నారు కదా, బావ అయితే చాలా బిజీగా ఉన్నారు. కానీ నాకు ఒకటి అర్థమవుతుంది, బావ అంత బిజీలో ఒకసారి బావ ఫేస్ చూద్దాం ఎలా ఉంది అని. ఎవరు ఓకే బావా, నువ్వు
నిజం చెప్పండి, ఇలా చూస్తూ చెప్పండి. మా ఇంట్లో ప్రతి ఒక్కరికి రియాక్షన్ ఇలాగే ఉంది, ఎందుకంటే ఫస్ట్ టైం అనమాట. సో గౌతమ్ని చూస్తున్నారు కదా, గౌతమ్ నువ్వు రేపటి నుంచి హ్యాపీ ఒక్కడవే ఉంటావు, తమ్ముడు ఉండడు. 10 days నువ్వు ఎంజాయ్ చేయొచ్చు. అసలు నువ్వేమనుకుంటున్నావు? సో ఈ 10 రోజులు హ్యాపీగా ఉంటావా? సో ఇంట్లో చూస్తున్నారు కదా అందరూ ఎలా ఉన్నారు. సో ఫస్ట్ టైం మాకు చాలా హడావిడిగా ఉంది. సో వాడిని కూడా అడిగేస్తాను, నీకు ఎలా ఉందిరా, బాగానే ఉందా? సో మమ్మీని వదిలేసి 10 days క్యారీ చేస్తావా? నిజంగా మంచి ర్యాంక్ తెచ్చుకుంటావు, సర్టిఫికేట్ తెచ్చుకుంటావు. మరి మమ్మీని వదిలేసి ఎలా ఉంటావు? ఎప్పుడు ఎక్కడ ఉండలేదు కదా. సో ముందు ఏంటంటే ఫోన్ ఎలా కూడా లేదు. సో అంటే ఫోన్ తీసుకోవచ్చు అంట చెప్పారు, బట్ ఫోన్ తీసుకొస్తే సార్లు కనిపిస్తే -మార్క్స్ ఉంటాయంట, అందువల్ల ఫోన్ కూడా తీసుకెళ్ళను అని అంటున్నాడు. సో మరి ఇంకా అమ్మ గురించి అయితే చెప్పక్కర్లేదు, అక్కడ నేను లేకపోయినా అమ్మ వాడి తోడుగా ఉంటుంది, ఆ విషయం వాడికి కూడా తెలుసు. అప్పుడు టైము కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ 5:30 దాటుతుంది. సో నాని అయితే రెడీ అయిపోయాడు. సో బాబు రెడీ వచ్చేసి పడుకున్నాడు అనమాట. అమ్మ నీ వల్ల పడుకుంటాను అని. చాలా అండి, ఫస్ట్ టైము వాడు వదిలిపెట్టి ఉండడం, కనిపించడు కానీ చాలా ఎమోషనల్ ఉంటుంది అనమాట వాడికి. సో నేనైతే అసలు ఎలా ఉంటానేమో, వాళ్ళు లేకపోతే మాత్రం నాకు అస్సలు ఒక్క డే గడవడం కష్టం. మాట్లాడితే బబ్బు అలా బబ్బు అంటూనే ఉంటాను. సో మొత్తానికైతే రెడీ అయిపోయాడు, టైం కూడా అయిపోతుంది. చూడు వ్లాగ్కి ఏడుస్తున్నాడు. చూడు, అందరికీ హాయ్ చెప్పాయి, జాగ్రత్తగా వెళ్ళి రావాలి అని అందరికీ బ్లెస్ చేయమని చెప్పాయి. ఆడవకు, కళ్ళు చూడు ఎలాగైపోయి ఏడ్చి. టోటో అయితే ఇంకా ఏడుస్తున్నాడు. మరి అసలు ఈ 10 days వాడేలా ఉంటాడో చూడాలి. అసలు వీడు లేకపోతే వాడు అసలు ఉండడు. వాడి బాధ ఏదో చూద్దాం ఇప్పుడు. ఎక్కడికి వెళ్తున్నాడు అన్నయ్య? నువ్వు అన్నీ కన్నా ఫస్ట్ వెళ్ళిపోతున్నావు. ఇలా చూడు, ఎక్కడికి చూడు, ముందుగా వెళ్ళిపోయి అక్కడి నుంచి చూస్తున్నాడు ఎక్కడికి వెళ్తాడు అనేసి. చూద్దాం, మళ్ళీ ఇటు వచ్చాడు. ఓకే, ఎక్కడికి వెళ్ళిపోతుంది టోటో అన్నయ్య? దా బబ్బు కన్నా ముందే దిగిపోతున్నాడు. దేవుడి మందిరం దగ్గరికి వెళ్ళి ఒక్కసారి దండం పెట్టుకున్నాడు. సో తర్వాత వచ్చి ఇంకా టోటో గారితో కాసేపు ఆడుకున్నాడు. ఆడెలా ఉంటాడు ఈ 10 days చూడాలి. సో మొత్తానికైతే స్టార్ట్ అయిపోతున్నాడు. సో ఆ దేవుళ్ళ ఆశీస్సులు అలాగే మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో జాగ్రత్తగా వెళ్ళి వచ్చేదాకా కూడా అమ్మ వాడితో వెంటే ఉంటుందని నాకు గట్టి నమ్మకం. సో అందువల్ల నేను ధైర్యంగా ఉన్నాను. సో వెళ్ళి వచ్చే మార్గం అంతా కూడా అమ్మ వాడితోటే ఉంటుంది. సో హ్యాపీగా జర్నీ చేసి హ్యాపీగా కంప్లీట్ చేసుకొని రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మొత్తానికి వీడియో చూసారు కదండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.